ఈరోజు ప్రభు ఉచ్చల బాప్తిజం తీసుకోండి, ప్రభు ఉచ్చల బాప్తిజం తీసుకోండి, ప్రభు ఉచ్చల బాప్తిజం తీసుకోండి 3 సార్లు చెప్తాను. ఆవు ఉచ్చతో స్నానం చేస్తున్న హిందువులు, ఆవు ఉచ్చనే తాగేస్తున్న హిందువులు, ఆవు పేడతో ఒళ్ళు రుద్దుకుంటున్న హిందువులు, ఆవు పేడను కూడా వదలకుండా తినేస్తున్న హిందువులు. ఒరే దరిద్రేరా, ఇలాంటి కచ్చిడా పనులు చేయమనేవాడు దేవుడు ఎలాగా అవుతాడురా? అసలు ఉచ్చ తాగమనేవాడు ఎవడో, పేడ తినమనేవాడు ఎవడో? ఇలాంటి ఆవు పెంటని ఆవే తిందో, ఆ పెంటని మీరెలా తింటున్నారా బాబు? పంది మనుషుల పెంట తింటది, మీరు ఆవుల పెంట తింటున్నారు. పందుల కంటే దారుణంగా తయారయ్యారు కదరా బాబు. అది బ్యాక్ సైడ్ నుంచి ఎందుకు వస్తుందో తెలుసా? పెంట కాబట్టి. అది పెంట అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ వచ్చేది కూడా తినేస్తున్నారంటే మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఆలోచించుకోండి. ఓ కరుణాకరా, ఫస్ట్ మీ హిందువులకి చెప్పుకో, ఆ ఉచ్చలో స్నానం చేయటం మానేమని, ఆవు పేడ తిని ఆవు పెంటలో దొల్లటం మానేమని. చైనా వాళ్ళు నానా చెత్త తిని మన ఇండియాకి కరోనా అనే భయంకరమైన రోగాన్ని తీసుకొచ్చారు. ఇలా ఆవు పెంట తిని మన ఇండియాకి ఇంకే భయంకరమైన రోగాన్ని తీసుకొస్తారో ఏంటో. ఓ భక్తులేరా, నిజంగా మీకు దేవుడి మీద భక్తి ఉంటే మీ గ్రంథాలు చదవండి. కాదు పేడే తింటాం కానీ గ్రంథాలు చదవనంటారా? ఇంకా మీ కర్మ.